Okay, to the topic conditions of equilibrium of rigid bodies. Condition of equilibrium of rigid body. Two conditions satisfiable కావాలి. రిజిడ్ బాడీ ఈక్విలిబ్రియం అంటే ఫస్ట్ resultant force on a rigid body must be zero. Resultant force జీరో ఉండాలి. నెక్స్ట్ మూమెంట్ అండ్ కపుల్ సమ్ ఆఫ్ ద మూమెంట్ మళ్ళీ కపుల్ ప్లస్ ఈ రెండింటి ఎట్ ఏ పాయింట్ దగ్గర జీరో ఉంటేనే బాడీ ఈక్విలిబ్రియం ఉన్నప్పుడు టూ కండిషన్స్ మస్ట్ అండ్ షుడ్ సాటిస్ఫై రిజల్ట్ బాడీ ఈక్విలిబ్రియం ఉండాలంటే. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం 6 ఈక్వేషన్స్ ఉంటాయి ఈక్విలిబ్రియంకి. ఫస్ట్ ఫోర్స్ ఈక్విలిబ్రియం 3 ప్లేన్స్ కదా, 3 ప్లేన్స్లో 3 డైరెక్షన్లో జీరో ఉండాలి రిజల్టెంట్ ఫోర్స్. ఎక్స్ ప్లేన్, వై ప్లేన్, జెడ్ ప్లేన్. సో సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో ఉండాలి 3 ప్లేన్స్లో. నెక్స్ట్ మూమెంట్స్ కూడా జీరో ఉండాలి కదా. ఫస్ట్ రిజల్టెంట్ ఫోర్స్ జీరో ఉండాలన్నాను, మళ్ళీ రిజల్టెంట్ మూమెంట్ ఉండాలి. మూమెంట్ అబౌట్ జెడ్ డైరెక్షన్ మీన్స్ XY ప్లేన్లో మూమెంట్ ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యింది, XY ప్లేన్లో ప్రొడ్యూస్ అయ్యింది అనమాట. సో మూమెంట్ అబౌట్ జెడ్ యాక్సిస్ ఆర్ XY ప్లేన్ జీరో, ఆర్ మూమెంట్ అబౌట్ ఎక్స్, ఇక్కడ మూమెంట్ అబౌట్ ఎక్స్ ఆర్ YZ ప్లేన్లో, అది మూమెంట్ అబౌట్ వై. ఈ త్రీ మొత్తం 6 కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఉంటాయి. సో డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ అన్నీ 6 స్పేస్లో వాడతాము, కానీ డిఫరెంట్ కండిషన్ ఫోర్సెస్కి డిఫరెంట్ ఈక్విలిబ్రియం ఫోర్సెస్ ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వాడతాం. ఫస్ట్ సో ఇక్కడ చూడండి కోప్లెనార్ ఫోర్సెస్ అన్నాం. కోప్లెనార్ ఫోర్సెస్ అంటే ఏంటిది, ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం కదా ఈ డయాగ్రామ్లో అన్ని ఫోర్సెస్ XY ప్లేన్లోనే ఉన్నాయి. అంటే ఒకటే ప్లేన్లో ఉండటం ఫోర్సెస్ అన్నీ F1, F2, F3 ఒకటే ప్లేన్లో ఉన్నాయి అనుకో, అవి కోప్లెనార్ ఫోర్స్. సింగిల్ ప్లేన్లోనే ఉంటే కోప్లెనార్. సో ఇక్కడ మనం చూసుకున్నాం అనుకో, ఇక్కడ F1, F2, F3 ఇచ్చారు. సో ఈ మూమెంట్ జీరో ఉండదు, మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో సమ్ మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రతి ఫోర్స్కి ఒక్కొక్క మూమెంట్ వస్తుంది అనమాట. అబౌట్ సమ్ పాయింట్ తీసుకుందాం ఎక్కడైనా. సో మనం రిజల్టెంట్ మూమెంట్ ఈక్వల్ టు జీరో చేయాలి. ఇందులో రిజల్టెంట్ మూమెంట్ జీరో చేయాలి. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్, సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరో చేయాలి. కోప్లెనార్ ఫోర్సెస్లో మూమెంట్ జీరో చేయాలి. మూమెంట్ కూడా ఏది జీరో చేయాలి, మన XY ప్లేన్ తీసుకున్నాం కాబట్టి జెడ్ ప్లేన్ మూమెంట్ అబౌట్ జెడ్ డైరెక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఇది కోప్లెనార్. కాన్కరెంట్ ఫోర్సెస్ అనుకుందాం. కాన్కరెంట్ ఫోర్సెస్ అంటే ఏంటి, అన్నీ ఒక పాయింట్ ఉన్న ఫోర్సెస్ అన్నీ సపోజ్ ఈ 3 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 3 ఫోర్సెస్ ఒక పాయింట్, ఈ 3 ఫోర్సెస్ F1, F2, F3 ఒక దగ్గర పాయింట్ దగ్గర జాయిన్ అయ్యాను అనుకో, అవి కాన్కరెంట్ ఫోర్సెస్ అనమాట. ఎన్ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఏమైనా కావచ్చు, 3 ఫోర్సెస్ అని కాదు, బాడీ మీద యాక్ట్ అయ్యే అన్ని ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యాయి అనుకో కాన్కరెంట్ ఫోర్సెస్. కాన్కరెంట్ ఫోర్సెస్లో ఏంటంటే ఆల్రెడీ ఈ కాన్కరెంట్ పాయింట్ దగ్గర మూమెంట్ అనేది డెల్టా ఎం అనేది ఆల్రెడీ జీరో అయిపోయి ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మూమెంట్ ఈక్వేషన్. కాన్కరెంట్ ఫోర్సెస్కి మూమెంట్ ఈక్వేషన్స్ అవసరం లేదు. కాన్కరెంట్ ఫోర్సెస్కి ఓన్లీ ఫోర్స్ ఈక్వేషన్ తీసుకోవాలి. సిగ్మా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ ఆఫ్ వై ఈక్వల్ టు జీరో, సిగ్మా ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు జీరో. ఓన్లీ ఈ 3 కండిషన్సే కావాలి కాన్కరెంట్ ఫోర్సెస్కి, మిగతా మూమెంట్ అవసరం లేదు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం వీటిపైన. ఏఈలో 1 మార్క్ ఖచ్చితంగా అడుగుతారు, ఏది ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ మీద. ఇక్కడ చూడండి, ఏ బాడీ సబ్జెక్టెడ్ టు కోప్లెనార్ ఆర్ నాన్ కాన్కరెంట్. సో కోప్లెనార్, నాన్ కాన్కరెంట్. కోప్లెనార్ అంటే సింగిల్ ఒకటే ప్లేన్ ఉంటాయి ఫోర్సెస్ ఉన్నాయని. నాన్ కరెంట్ అంటే ఒక పాయింట్ దగ్గర మీట్ కావాలి. సో మూమెంట్ ఈక్వేషన్ మనకు ఖచ్చితంగా కావాలి. కోప్లెనార్ ఫోర్సెస్ కోప్లెనార్ కావాలి. కోప్లెనార్ అంటే ఓన్లీ 2 ఫోర్సెస్ ఏ ప్లేన్లో యాక్ట్ అవుతున్నాయో అవే కావాలి. ఫోర్సెస్ విల్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ఇఫ్
సో ఈక్విలిబ్రియం కండిషన్స్ కావాలి మనకి. సో ఇది XYZ అనుకుందాం. ఈ ప్లేన్లో F1 F2 సింగిల్ ప్లేన్లో యాక్ట్ అవుతున్నాయి. సింగిల్ ప్లేన్లో యాక్ట్ అయితే కోప్లానర్ కదా, నాన్ కాన్కరెంట్. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లేదు. సో మూమెంట్ ఈక్వేషన్ కావాలి. సో మనకి టూ ఫోర్సెస్ X డైరెక్షన్లో Y డైరెక్షన్లో జీరో కావాలి. మూమెంట్ అబౌట్ XY ప్లేన్ జీరో కావాలన్నమాట. సో మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటిది? సిగ్మా F(x) = 0, సిగ్మా F(y) = సిగ్మా M = 0. సో అన్ని కరెక్ట్ ఆన్సర్స్, ఆల్ ద అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రిజిడ్ బాడీ సబ్జెక్టెడ్ టు నాన్ కోప్లానర్. నాన్ కోప్లానర్ అంటే అన్ని 3 డిఫరెంట్ ప్లేన్స్. అంటే ఎఫ్ అనేది X డైరెక్షన్లో, Y డైరెక్షన్లో, Z డైరెక్షన్లో తీసుకోవాలి ఫోర్సెస్. నాన్ కోప్లానర్ 3 ప్లేన్స్ తీసుకుంటాం. ఇప్పుడు 3 డైరెక్షన్ కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్. సో కాన్కరెంట్ అన్నప్పుడు మనకు మూమెంట్స్ అవసరం లేదు. కాన్కరెంట్ అన్నప్పుడు మనకు మూమెంట్స్ అవసరం లేదు, ఓన్లీ ఫోర్సెస్ ఈక్వేషనే కావాలి. ఈ బాడీ టు రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. సో ఫోర్సెస్ మనకి ఇక్కడ XYZలో ఫోర్సెస్ ఈక్వేషన్సే కావాలి, మూమెంట్ అవసరం లేదు, ఎందుకంటే కాన్కరెంట్ ఉంది కాబట్టి. సో సిగ్మా F(x) = 0, సిగ్మా F(y) = 0, సిగ్మా Z = 0. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ కాన్కరెంట్ అంటే మూమెంట్ ఈక్వేషన్ అవసరం లేదు. మూమెంట్ ఈక్వేషన్ కోప్లానర్. సో కోప్లానర్ అంటే ఓన్లీ వన్ ప్లేన్ అంటే XY ప్లేన్లో తీసుకుందాం. XY ప్లేన్లో. సో దీంట్లో F(x) = 0, F(y) = 0. 0 అయితే సరిపోద్ది. సో హారిజంటల్ ఫోర్సెస్, వర్టికల్ ఫోర్సెస్ 0 అయిపోతాయి. సో సిగ్మా F(x) = H = 0, V = 0 తీసుకుంటే సరిపోద్ది. ఇది 1 మార్క్కి ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు అడిగింది ఈ క్వశ్చన్స్. నెక్స్ట్ మూమెంట్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్. మూమెంట్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అబౌట్ ఏ పాయింట్. మూమెంట్ ఎక్కడ తీసుకుంటున్నామో ఆ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇంటూ ఫోర్స్ అనమాట. సో F ఇంటూ D మూమెంట్ని. ఇది వెక్టోరియల్ రిప్రజెంటేషను. సో R బార్ ఇంటూ F బార్. R బార్ అంటే ఏంటిది? పొజిషన్ వెక్టర్. F బార్ అంటే ఏంటిది? ఫోర్స్ వెక్టర్. దీని డైరెక్షన్, మూమెంట్ ఒక డైరెక్షన్ ఎట్లా కనుక్కుంటాం? మూమెంట్ ఒక డైరెక్షన్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ నుంచి మూమెంట్ డైరెక్షన్ ఇస్తాను అనమాట. సో మనం బేసిక్ కన్సిడర్ చేసి ఏం చేసుకుంటాం? యాంటీ క్లాక్ వైజ్ నెగిటివ్, క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకుంటాం మూమెంట్కి. సో ఇంకొకటి మూమెంటు ఇప్పుడు XY ప్లేన్ తీసుకున్నాం. సపోజ్ XY ప్లేన్, ఇందులో ఫోర్స్ వల్ల మూమెంట్ ప్రొడ్యూస్ అయింది. అంటే ఏ ప్లేన్లో యాక్ట్ అవుతుంది? MZ ప్లేన్లో మూమెంట్ యాక్ట్ అవుతుంది అనమాట. సో పర్పెండిక్యులర్ ప్లేన్లో XY తీసుకున్నప్పుడు Z డైరెక్షన్లో, సో పర్పెండిక్యులర్ ప్లేన్లో మూమెంట్ యాక్ట్ అవుతుంది అనమాట. సో దానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది దాని డైరెక్షన్ ఇస్తుంది. సో Z ప్లేన్లో ఇస్తుంది అనమాట. సపోజ్ వెక్టోరికల్ రిప్రజెంటేషన్ ఇచ్చిండు అనుకున్నాం. R బార్ పొజిషన్ వెక్టార్ ఇచ్చిండు. F ఫోర్స్ వెక్టర్ F(xi) + Fj + Fj. సో దీని మూమెంట్ కనుక్కోమన్నాడు. మూమెంట్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? R బార్ కాస్ F బార్ కనుక్కోవాలి. సో ఇది తెలుసు మనకు, మాడ్యులస్ ఆఫ్ IJK Rx Ry F2 F(x), F(y), F(z). ఇది దీని డిటర్మినెంట్ కనుక్కుంటే మూమెంట్ వచ్చేస్తుంది. ఇది ఫార్ములా. సో దీని యూనిట్స్, మూమెంట్ ఒక యూనిట్స్ ఏంటిది? న్యూటన్ మీటర్స్. మూమెంట్ ఒక యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్స్. న్యూటన్ అంటేనేమో ఫోర్స్ది, మీటర్స్ అంటేనేమో డిస్టెన్స్, డిది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో రెండు కలిపితే ఏంటిది? న్యూటన్ మీటర్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ మూమెంట్. ఇక్కడ చూడండి, 80 న్యూటన్స్ 45 డిగ్రీస్లో యాక్ట్ అవుతుంది ఈ క్యాండిలివర్ బీమ్ మీద. సో ఈ పాయింట్ దగ్గర మనకు, ఓ పాయింట్ దగ్గర మనం మూమెంట్ కనుక్కోమని. సో ఇది ఫోర్స్ వెక్టర్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మనం ఏమన్నాం? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా. సో ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుందాం. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనకి ఈ డిస్టెన్స్ D ఎట్లా కనుక్కుంటాం? ఇది రైట్ యాంగిల్ థీరం ప్రకారం. సో ఇక్కడ చూడండి, ఇది డిస్టెన్స్ D అనమాట.
సో ఇది ఓ ఓఏ. సో 2 మీటర్స్ అనుకుందాం. టీటా టీటా అనుకుందాం. సో మనకు డి కావాలి కాబట్టి ఈ రైట్ యాంగిల్ రూల్ నుంచి ఈ రైట్ యాంగిల్ రూల్, సో ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేసుకున్నాం మనం. ఇక్కడ పర్పెండిక్యులర్ వస్తుంది. ఇది ఓఏ డిస్టెన్స్. సో మనకు డి డిస్టెన్స్ కావాలి. డి ఈక్వల్ టు ఓఏ బై sin 45 పైథాగరస్ థియరమ్ నుంచి మనకు వస్తుంది, రైట్ హ్యాండ్ రూల్ నుంచి. సో ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చింది. సో మూమెంట్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 80 ఇంటూ ఓఏ sin 45. ఓఏ అంటే ఎంత? 2 ఇంటూ 2 రూట్ 80 ఇంటూ 2 ఇంటూ 1/2 రూట్ 2. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఇది నార్మల్ ఎగ్జాక్ట్ ఫస్ట్ మనం డెఫినేషన్ ప్రకారం చేసుకునే ఎగ్జాంపుల్. కానీ మనం రేర్గా ఇది ఉపయోగించాం. మనం ఫోర్స్ని రిజాల్వ్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మెథడ్. కానీ మనం ఎక్కువ ఫోర్స్ని రిజాల్వ్ చేసుకుంటాం అనమాట. అది సెకండ్ మెథడ్. ఎట్లా చేస్తాం? మూమెంట్ కనుక్కోనికి సెకండ్ మెథడ్. సపోజ్ ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, ఇది 80 న్యూటన్స్ ఉంది కదా, 45 డిగ్రీస్ మూమెంట్ ఎక్కడ కనుక్కోమన్నాడు. ఇది 2 సేమ్ ఇచ్చింది మనకి. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ 80 న్యూటన్స్ని 2 ప్లేన్స్గా డివైడ్ చేసుకుంటాం. సో ఒకటి 8 cos 45 ఎక్స్ ప్లేన్ మీద, 8 sin 45 వై ప్లేన్ మీద. సో ఈ ఫోర్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటిది? 2 మీటర్స్ కదా. సో ఇప్పుడు పాయింట్ ఓ దగ్గర మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 8 sin 45 ఇంటూ 2 అంటే మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో మూమెంట్ ఏంటిది? 8 sin 45 ఇంటూ 2. సో ఇది ఎక్కువ వాడతాం ఈ మెథడ్. ఈజీ మెథడ్ అనమాట ఇది. నెక్స్ట్ కపుల్ అంటే ఏంటిది? 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్. కపుల్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి అనమాట. సో ఇది ఒక బాడీ అనుకుందాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ బాడీ మీద ఒకటి పాజిటివ్ పి, ఒకటి నెగిటివ్ టీ ఎట్ సమ్ డిస్టెన్స్ మీద యాక్ట్ అవుతున్నాయి అనమాట. సో దీనివల్ల బాడీ ఏమవుతుంది? ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది రెండు. సో దీని ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? బాడీ పైన టర్నింగ్ ఎఫెక్ట్, ఆ రొటేషన్, బాడీని రొటేట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటిది? వాటర్ ట్యాప్. మనం వాటర్కి కావాలన్నప్పుడు తిప్పుతాం కదా, ఆన్ ఆఫ్. అది కపుల్ అనమాట. సైకిల్ పెడలింగ్, సైకిల్ దొక్కటం కూడా దాని ఎగ్జాంపుల్ అన్నమాట. ఒకటి ఈ టీఎస్పీసీఏఈ ఎగ్జామ్లో ఒకసారి ఈ క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాంపుల్ ఆఫ్ కపుల్, సైకిల్ పెడలింగ్. నెక్స్ట్ కపుల్ అనేది ఫ్రీ వెక్టార్. కపుల్ని ఫ్రీ వెక్టార్ అని అంటారు. సో ఎందుకు కపుల్ ఫ్రీ వెక్టార్ అంటారంటే, కపుల్ అబౌట్ ఆరిజిన్ ఈ సేమ్ యాజ్ ఎనీ పాయింట్ ఇన్ ద స్పేస్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్. అంటే ఇప్పుడు కపుల్ ఆరిజిన్ దగ్గర 5 కిలో న్యూటన్ మీటర్ ఉంది అనుకుందాం. సో ఏదైనా ర్యాండమ్ పొజిషన్ తీసుకున్నాం స్పేస్లో. సో 202 ఆర్ పాయింట్ 203 అలా పాయింట్స్ ఏదైనా ఒక ర్యాండమ్ పొజిషన్ తీసుకున్నాం. అక్కడ కూడా కపుల్ సేమ్ ఆరిజిన్ దగ్గర ఎంత ఉంది, 5 కిలో న్యూటన్ మీటర్ ఎంత ఉందో ఆ పాయింట్ దగ్గర కూడా సేమ్ 5 కిలో న్యూటన్ మీటర్ ఉంటుంది. అందుకే కపుల్ ఫ్రీ వెక్టర్ అనమాట. ఏ పాయింట్ దగ్గర తీసుకున్న కోఆర్డినేట్ సిస్టంలో ఆరిజిన్ దగ్గర ఎంత కపుల్ ఉందో ఆ పాయింట్ దగ్గర కూడా సేమ్ కపుల్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ ఈ XY ప్లేన్లో 20 కిలో న్యూటన్స్ ఆపోజిట్ ఫోర్సెస్, డిస్టెన్స్ 0.4 అనుకుందాం. ఈ క్వశ్చన్లో ఏమడుగుతుంది? కపులెట్ ఆరిజిన్ కనుక్కోమంటున్నాం. కపులెట్ 2 మైనస్ 3 కనుక్కోమన్నాడు. సో కపుల్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో 20 ఇంటూ 0.4. సో 8 న్యూటన్ మీటర్. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ కపుల్ కాబట్టి. సో ఇది 20, ఇది 20. సో ఇది ప్రొడ్యూస్ అయ్యేది ఏంటిది? యాంటీ క్లాక్ వైజ్ కపుల్ కదా. సో పాజిటివ్ అనమాట అబౌట్ ఆరిజిన్ దగ్గర. అదే 2, -3 దగ్గర 8 కిలో న్యూటన్ మీటర్ ఎందుకు తీసుకున్నాం అంటే 8 న్యూటన్ మీటర్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇది 2 - 3 దగ్గర కూడా సేమ్ ఉంటుంది అనమాట. కపుల్ ఫ్రీ వెక్టార్ కాబట్టి ఆరిజిన్ దగ్గర ఎంత ఉంటుందో ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ఉంటుంది కపుల్ అనేది. నెక్స్ట్ టాపిక్ రిజల్టెంట్ ఆఫ్ ప్యారలల్ ఫోర్సెస్. సో ఇది ప్యారలల్ ఫోర్సెస్ ఒక సిస్టమ్ మీద అన్ని ప్యారలల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. దాని రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటాం, దాని లొకేషన్ ఎట్లా కనుక్కుంటాం అనేది పాయింట్. సో 3 ఫోర్సెస్ ఇచ్చింది ఇక్కడ, F1, F2, F3. దీని లొకేషన్ ఇది F1ది, F3 లొకేషన్ ఇది
2, 0, 3 F1ది 4 0 4 అనేది F3ది F2ది 4 0 0 దీని లొకేషన్ ఇది. సో F1 ఎంత ఇచ్చిండు 400 న్యూటన్స్ డౌన్వర్డ్. F1 400 న్యూటన్స్ డౌన్వర్డ్. F2 150 న్యూటన్స్ అప్వర్డ్. F3 200 న్యూటన్స్ అప్వర్డ్. ఇది ఇచ్చిండు. సో మనం ఏం కనుక్కోమంటుండు రిజల్టెంట్ ఫోర్స్ మళ్ళీ లొకేషన్ ఆఫ్ F1 అంటే ఆ స్పేస్లో ఏ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది అనేది F1 లొకేషన్ అనమాట. సో మనం ఫస్ట్ రిజల్టెంట్ ఫోర్స్ ఎట్లా కనుక్కున్నాం రిజల్టెంట్ ఫోర్స్ తీసుకుంటే F1 F2 F3 అనమాట. సో డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. F1 అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -400J. F2 అప్వర్డ్. సో 150 ప్లస్ J పైకి ప్లస్ F3 కూడా అప్వర్డ్ డైరెక్షన్ కదా, అప్వర్డ్ పాజిటివ్ J కదా, డౌన్వర్డ్ -J. సో రిజల్టెంట్ ఎంత వచ్చింది -150 న్యూటన్. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎట్ యాక్ట్ అవుతుంది డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. రిజల్టెంట్ ఫోర్స్ డౌన్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లొకేషన్ కనుక్కోవాలంటే మనకు ఒక థీరం తెలిసి ఉండాలి. ఒక థీరం వ్యారిగాన్స్ థీరం. వ్యారిగాన్స్ థీరం ఏంటిదంటే మూమెంట్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్. అంటే ఇప్పుడు మనకు ఒక రిజల్టెంట్ ఫోర్స్ వచ్చింది FR, దాని మూమెంట్ ఒక పాయింట్ దగ్గర ఏదైనా స్పేస్లో ఒక పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకో ఈజ్ ఈక్వల్ టు ఎనీ పాయింట్ దగ్గర అన్నాడు. మూమెంట్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ ఎట్ ఎనీ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉండాలి సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫోర్సెస్. సో ఇప్పుడు F రిజల్టెంట్ వచ్చింది, దాని మూమెంట్ ఒక పాయింట్ దగ్గర తీసుకున్నాం 2, 3, 3 తీసుకున్నాం. సో 2, 3, 3 దగ్గర తీసుకుందాం. సో అది దేనికి ఈక్వల్ ఉండాలి సమ్ ఆఫ్ ద మూమెంట్స్ అంటే F1 F2 F3 ఫోర్సెస్ ఉన్నాయి కదా ఇండివిజువల్ ఫోర్సెస్ కదా ఇవి F1 F2 మూమెంట్ ఆ మూమెంట్స్ ఇక్కడ 2, 3 దగ్గర కూడా ఆ మూడింటి మూమెంట్స్ ఆ పాయింట్ దగ్గర ఎంత ఉంటాయో యాడ్ చేస్తే అంత మూమెంట్ రావాలన్నమాట, సేమ్ మూమెంట్ వస్తుంది అనమాట. సో దాని ఫార్ములా ఇది R బార్ క్రాస్ F బార్ రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 క్రాస్ F1 ప్లస్ R2 క్రాస్ F2. సో సమ్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువల్ ఫోర్సెస్, ఇండివిజువల్ ఫోర్సెస్ ఒక మూమెంట్ ఇది, రిజల్టెంట్ ఫోర్స్ ఒక మూమెంట్ ఇది. వ్యారిగాన్స్ థియరం ప్రకారం ఏంటిది ఈ బోత్ ఈక్వల్ ఉండాలన్నమాట. సో R బార్ ఫస్ట్ వెక్టార్కి ఏంటిది ఇది ఏ పొజిషన్లో యాక్ట్ అవుతుంది 2, 0, 3 కదా, ఈ పొజిషన్ కదా మనం చూసింది కిందాక. సో 2, 0, 3 కాడ ఎక్కడైతే చూస్తే 2I బార్ ప్లస్ 0J బార్ ప్లస్ 3K బార్. సో ఫోర్స్ F1 ఏంటిది -400J బార్. R3 లొకేషన్ కూడా అంతే రాసుకుంటాం అనమాట. 4, 0, 4 దగ్గర యాక్ట్ అవుతుంది కదా R3. సో 4I బార్ ప్లస్ 0J బార్ ప్లస్ 4K బార్. F2 అప్వర్డ్ డైరెక్షన్, F3 అప్వర్డ్ డైరెక్షన్ కదా. సో 200J బార్. F2 కూడా ఇంతే రాసుకుంటాం 150 R2 4I. అదే రిజల్టెంట్ లొకేషన్ కావాలి కదా XYZ కావాలి కాబట్టి మనం XYZ కన్సిడర్ చేసుకుంటాం పొజిషన్. రిజల్టెంట్ ఫోర్స్ ఎంత -50. సో మనం ఇప్పుడు క్రాస్ ప్రోడక్ట్ చేసుకుందాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ ఇంటూ ఈ క్రాస్ ప్రోడక్ట్ తీసుకొని ఈచ్ ఇండివిజువల్ ఫోర్స్కి ఇది F1కి, ఇది F2కి, ఇది F3కి ఈచ్ ఇండివిజువల్ ఫోర్స్ ఇది అనమాట. సో ఇదే రిజల్టెంట్ ఫోర్స్ R క్రాస్ F బార్ అనమాట. అన్నిటికీ చేసినాం అనుకో, అన్ని క్యాలిక్యులేట్ చేసి అనుకో లాస్ట్ ఈక్వేషన్ ఇగో ఇలా వస్తుంది -50 ZI I బార్ -50XK బార్ ఈజ్ ఈక్వల్ టు 100I బై. సో I ఉన్నాయి ఈక్వేట్ చేద్దాం, K బార్ ఉన్నాయి ఈక్వేట్ చేద్దాం. సో ఈక్వేట్ చేసి అయితే -50 Z ఈజ్ ఈక్వల్ టు 1000 -50 X ఈజ్ ఈక్వల్స్ టు 600. సో ఈ పాయింట్ నుంచి 50 తీసుకుపోయాను అనుకో 1000/50 అంటే ఎంత. సో ఇది 0, 20 అనమాట. సో Z ఈజ్ ఈక్వల్స్ టు -20, దీని లొకేషన్ -20, X ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 600/50 అనమాట. 5, 6, 12. సో X ఈజ్ ఈక్వల్స్ టు -12. సో Y పొజిషన్ ఏంటిది 0 అయిపోద్ది అనమాట. సో Z ఈజ్ ఈక్వల్స్ టు -20, X ఈజ్ ఈక్వల్ టు -12, Y ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇది దాని లొకేషన్ అనమాట. సో ఇది బేసిక్ ఈక్విలిబ్రియం ఆఫ్
ఈక్విలిబ్రియం కండిషన్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ అనమాట. సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. దీని నుంచి 1 మార్క్ మాత్రం టీఎస్పీసీఏఈలో మాత్రం ఖచ్చితంగా 1 మార్క్ అడుగుతాడు. సో ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం.